కృష్ణా జిల్లా గన్నవరం మండలం మర్లపాలెంలో టీడీపీ కార్యకర్తలు బరితెగించారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కలిశారని అక్కసుతో ఇద్దరిపై దాడి చేశారు. ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు మర్లపాలెం వెళ్లిన వంశీని కంభంపాటి శ్రీధర్, రామ్మోహన్ రావు అనే ఇద్దరు కలిశారు. వంశీని కలిశారన్న కక్షతో హాకీ స్టిక్స్ తో దాడికి తెగబడ్డారు టీడీపీ. దీంతో వారి తలకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం పిన్నమనేని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. హాస్పిటల్ కి వెళ్లి వల్లభనేని వంశీ వారిని పరామర్శించారు. అయితే దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, చెప్పండి, కృష్ణా జిల్లాలో టీడీపీ కార్యకర్తలు ఈ దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఇద్దరు టీడీపీ కార్యకర్తలే వాళ్ళు నిన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఒక ఇంటికి వెళ్లి పరామర్శించడానికి వెళ్లిన సమయంలో వంశీ సానుభూతి పరులైన, అంటే గతంలో ఆయన అక్కడ ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి ఆ పరిచయంతో ఆయన్ని కలవడానికి అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే వెళ్ళిన క్రమంలో ఆయనతో మాట్లాడడం, ఆ తర్వాత అక్కడ ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి చెప్పారనే అక్కసుతో టీడీపీ కార్యకర్తలు వీళ్ళపైన దాడి చేశారు. దాంట్లో కంభంపాటి శ్రీధర్, అదేవిధంగా రామ్మోహన్ రావు ఇద్దరిని కర్రలతో కొట్టినట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. వారు ఒకరికైతే చేతికి గాయమైంది, మరొకరికి తలకి గాయమైంది. అయితే ఇద్దరిని హాస్పిటల్ కి తరలించారు. ఆ తర్వాత వంశీ ఈ రోజు ఉదయం, నిన్న మధ్యాహ్నం ఆయన్ని కలవటం, ఆ తర్వాత నిన్న రాత్రి ఈ గొడవ జరగటం, ఆ తర్వాత పిన్నమనేని ప్రైవేటు హాస్పిటల్ కి తరలించడంతో ఈ రోజు ఉదయం ఆయన్ని పరామర్శించి ఈ రోజు హైదరాబాద్ వంశీ వెళ్ళిపోయడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పూర్తిగా రాజకీయ పరంగా ఈ గొడవ జరిగింది. అదేవిధంగా వంశీ గతంలో ఉన్న కార్యకర్తలను కానివ్వండి, అదేవిధంగా అక్కడ ఉన్న నాయకుల్ని ఆయన పరామర్శించడం, అదేవిధంగా వాళ్ళతో మాట్లాడడం కొంతమంది జీర్ణించుకోలేక ఈ ఘటన చేశారు అనేది కూడా ఇప్పుడున్న వైసీపీ నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. ఏదేమటికి ఇప్పుడు ఈ ఇద్దరు కార్యకర్తలను కొట్టడం, అదేవిధంగా వాళ్ళ చేతులు ఎరకొట్టి తల పగల కొట్టడం కొంత టీడీపీలోనే కొంత విమర్శలు అయితే వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు వైసీపీ శ్రేణులు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాలి. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.